శంకు చక్రాలు చతుర్భుజాలతో ఆ దివ్యమంగళ స్వరూపం స్టాప్ బ్లాక్ లో దర్శనమివ్వాలి మార్కస్. ఈ మాయాబజార్ కోసం కొత్త టెక్నిక్ కనిపెడదాంలే రెడ్డి గారు. ఆ రామారావు ఏంటి కృష్ణుడేంటి మార్చు. రామారావు చక్కగా సరిపోతాడండి. మరి ఇంకోసారి ఆలోచించు రెడ్డి, ఏముంది? ఏదో జానపదాలు తోటరాముడు అంటే సరే, అంత రఫ్ గా ఉన్న రామారావు శ్రీకృష్ణుడు ఏంటా అని నాగిరెడ్డి ఆలోచన. లేదండి, సొంత ఊరిలో కృష్ణుడిగా కనిపించాడుగా. 4 రోజులు ఆడిన సినిమా అది నాటకంలో కృష్ణ పాత్ర నాగిరెడ్డి గారు, ఇది నిజమైన కృష్ణ పాత్ర. రెడ్డి, ఇంత పెద్ద సినిమా కావాలంటే ఈలపాట రఘురామయ్య గారిని పిలుద్దాం, లేకపోతే మన సిఎస్ఆర్ని పిలుద్దాం. చక్రపాణి గారు, రామారావు చాలా బాగుంటాడు. ఆయన కళ్ళల్లో ఓ కొంటెదనం ఉంటుంది. మామూలే సిగరెట్. అలాగే. ఏంటి సాంబయ్య, ఎన్ని కొబ్బరికాయలు తెప్పించారు? 1116 అయ్యా. దండగా అయ్యా దండగా అంటున్నాను, కానీ కానీ నచ్చకపోతే జనాలు ఏం చూస్తారు? ఇప్పుడు వస్తాడు కదా, నచ్చకపోతే రామారావునే కాదు నన్ను కూడా మార్చేయండి. సార్ ఎగుభుజాలు, విశాలమైన నేత్రాలు, నడకలో ఆ లావణ్యం, సౌష్ఠవం, సౌందర్యం, అన్ని వైభవాలు ఆ రూపంలో ఉన్నాయి రెడ్డి గారు. దేవుడు దండం పెట్టకూడదు. పీతాంబరం, నీ మేకప్తో మనిషిని దేవుణ్ణి చేశావయ్యా. అయ్యో, ఎంత మాట అన్నారండి. నేను మేకప్ వేస్తే ఆయన దేవుడు కాలేదండి. రోజు ఆ 7 కొండల వాడే వచ్చి నా ముందు కూర్చొని నా చేత్తో అలంకరించుకుంటున్నట్టుంది. షార్ట్ ఓకే. తిరుపతి దేవస్థానం, కాణిపాకం వినాయకుడు, ఇంకా మద్రాస్ ఎన్టీఆర్ దర్శనం. రావాలి రావాలి రావాలమ్మా. అయ్యా, ఎన్టీఆర్ దర్శనానికి వెళ్ళాలి. ఈ బస్సు ఎన్టీఆర్ దర్శనం పెడుతుందమ్మా. ఎక్కడమ్మా ఎక్కండి. మద్రాస్ ఎన్టీఆర్ దర్శనం, శ్రీకాళహస్తి. అందరూ బాగున్నారా? వర్షాలు బాగా పడుతున్నాయా? ఏం పంటలు వేశారు? వరి పంట వేసాం స్వామి. మరి ఖర్చుకు తగ్గ రాబడి వస్తుందా? సరే, డబ్బులు జాగ్రత్త చేసుకోండి. పిల్లల కోసం దాచిపెట్టుకోండి. దుబారా ఖర్చులొద్దు. అయ్యా, తిరుపతి ఏడుకొస్తేనే గాని యాత్ర పూర్తి కాదయ్యా. సల్లగుండయ్యా. గురుగారు, రామకథ అందరూ చెప్తారు. అన్నయ్య రావణ కథ చెప్పాలనుకుంటున్నారు. నేను నిర్మాతగా మీ దర్శకత్వంలో ఈ సినిమా చెయ్యాలి. సీతారామ కళ్యాణం. మంచితనం మనిషిని కూడా దేవుణ్ణి చేస్తుంది. అది రామకథ. చెడ్డతనం గొప్పవాణ్ణి కూడా రాక్షసుణ్ణి చేస్తుంది. ఇది మన రావణ కథ. రామారావు, ఎవ్వరు కాదన్నా నువ్వే నా తోటరాముడు అని పట్టుపట్టాను. వెండి తెరకి నువ్వే శ్రీకృష్ణుడు అని నిరూపించాను. నీలో దేవుణ్ణి చూసిన నా మనస్సు రాక్షసుణ్ణి చూడలేదయ్యా. అన్నయ్య, ఈ కథ పక్కన పెట్టి వేరేదేమైనా చెప్పాల్సిన కథ తమ్ముడు, చెప్పి తీరాలి. మిస్టర్ రవికాంత్ గాయచ్ సార్, నేను చెప్పిన సన్నివేశం గురించి ఏం ఆలోచించారు?
దశకంఠుడి 10 తలలు చాలా సహజంగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఒకదాని తర్వాత ఒకటి అపియర్ అవుతూ ఉండాలి. సార్ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆన్ ఇండియన్ స్క్రీన్. సార్ నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి సార్. ఈ ట్రిక్ ఫోటోగ్రఫీలో మీరు చెప్పిన ఎఫెక్ట్ రావాలంటే ఒక్కొక్క తలకి 2 hours టైం తీసుకుంటుంది. 3 కెమెరాస్ వేరియస్ మాస్క్లు పెట్టి ట్రై చేయాలి. సో మీరు మినిమం 20 గంటలు కదలకుండా, కంటి పాప కూడా కదల్చకుండా సేమ్ పోస్చర్లో అలాగే ఉండాలి, లైక్ ఎ స్టోన్. 20 గంటల కదలకుండానా? ఇట్స్ ఆల్ రైట్, చేద్దాం. అన్నయ్య, ఈ మొండితనంతోనే చిరంజీవులు సినిమాలో కళ్ళు పోయినంత పనైంది. ఇప్పుడు కాళ్ళు పోగొట్టుకుంటావా? తెలుగు సినిమా స్థాయి పెంచాలి తమ్ముడు. ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా దేశానికి ఒక్క గోడ మీదైనా తెలుగు సినిమా పోస్టర్ ఉండాలి. ఫలితం ఎప్పటికైనా రాని, ప్రయత్నం మన నుంచే మొదలవ్వాలి. ఓకే మిస్టర్ రవికాంత్, ఆర్ యు రెడీ? సౌండ్ రన్నింగ్ సార్. రోల్ కెమెరా. రోలింగ్ సార్. అండ్ యాక్షన్. మౌంటైన్. Mountains forward. NTR sir, slowly hands up. NTR sir, slowly hands down. సార్ ఇంటి నుంచి ఫోను. హలో. హలో బావా, నేను రుక్మంగరావుని. అక్కకి అబ్బాయి పుట్టాడు. బొద్దుగా భలే ఉన్నాడు. అలాగా? వదిన ఎలా ఉంది? అక్క బానే ఉంది. పెద్దబాబు ఫోన్ ఇవ్వా, ఈ విషయం నేనే చెప్తాను. అన్నయ్య షార్ట్ లో ఉన్నారు, అయిపోయాక చెప్తా. ఈ విషయం మాత్రం నేనే చెప్తాను. షార్ట్ ఇంకా 10 గంటలు పడుతుంది, నేనే చెప్తాను రుక్మంగరావు. 10 గంటల షాటా? ఇంకెంతసేపు? 7 hours ఉంటుంది. మొదటిసారి ఆన్ ఇండియన్ స్క్రీన్ అన్నా. ప్లీజ్ సపోర్ట్. రామారావు గారు, మీరు మనసా వాచా కర్మణ రావణ బ్రహ్మ పాత్రలో జీవిస్తుంటే ఆయన పుట్టిన మూలా నక్షత్రంలోనే మీకు మగబిడ్డ జన్మించాడు. కాకతాళీయమే కావచ్చు, కానీ చూస్తూ ఉండండి, ఈ బిడ్డ ఆయనలాగే ఆవేశపరుడు, కళాకారుడు అవుతాడు. పైగా స్వక్షేత్రంలో బుధుడు ఉండటం చేత అసురు లక్షణాలు ఉండవు. మంచి చెడు తారతమ్యం తెలిసిన వంశోద్ధారకుడు అవుతాడు. మీ పేరు నిలబెడతాడు. మూల కేతు నక్షత్రం, యుద్ధకాముకుడు అవుతాడు. మాది స్వాతి, రాహు నక్షత్రం, శాంతి కాముకులు. ఏ యుద్ధమైనా శాంతి కోసమేగా. పైగా మిథున లగ్నంలో జన్మించడం వలన నిత్య యౌవనుడవుతాడు. అంటే బావా, మన వాడికి వయసుతో పని లేదు. షష్టి పూర్తి దాటినా ఇష్టాలు తీర్చుకునే పనిలో ఉంటాడు. విన్నావుగా, వీణ్ణి కొంచెం కనిపెట్టుకుని ఉండాలి. మరి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? దాదా నిశ్చయమునుడంటే శ్రీకృష్ణుడేగా. అందుకేనేమో అష్టమ గర్భంలో జన్మించాడు. వృద్ధాప్యం ఎరుగని బాలుడు. నటనలో కూడా మా వారసుడు నందమూరి బాలకృష్ణుడు. బాగుందా తారకం? బాగుంది. రా, ఇప్పుడు మనం పేరు రాద్దాం. రా, ఈ ఉంగరం పట్టుకో. నందమూరి బాలకృష్ణ. అన్నయ్య, మన సీతారాం కళ్యాణం సెన్సార్ అయింది. సభ్యులందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తెలుగు సినిమా స్థాయి పెంచినందుకు నీకు థ్యాంక్స్ చెప్పమన్నారు అన్నయ్య. అంతా మన బాలకృష్ణుడి పేరు బలం. నిజమే అన్నయ్య.